సిగరెట్ కాల్చి ముట్టిస్తాయి. ఇప్పుడు చూడండి. రెడీ, జై బాలయ్య, జై జై జై. చూసారా ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్నో చూడండి, ప్యూర్ స్నో మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైనా లడ్డు యూట్యూబ్ ఛానల్. ఇదేంటి చూడండి, మంచు అన్నమాట. ఈరోజు మనం చైనాలో ఉన్నాము. చైనాలో మంచు ప్రదేశంలో మంచు కొండల్లో ఉన్నాము. ఈ ప్లేస్ సూపర్ ఉంది, రచ్చ చేయాలి ఈరోజు. అండ్ ఇక్కడ రివర్ ఉంది, రివర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అండ్ చూడండి, మొత్తం రివర్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అటువైపు చూస్తే అది నార్త్ కొరియా. దీన్ని క్రాస్ చేస్తే ఆ కొండ వచ్చేసి నార్త్ కొరియాలో ఉంది. దీన్ని క్రాస్ చేసి అవతలికి వెళ్తే నార్త్ కొరియా. అండ్ ఇది చాలా మారుమూల ప్రదేశం కాబట్టి సెక్యూరిటీ వాళ్ళు కూడా ఎవరు లేడు, పట్టించుకునేవాడు కూడా ఎవరు లేడు. సో ఈజీగా క్రాస్ చేసి మనం అవతలికి వెళ్ళొచ్చు. వెళ్దాము, ఆ కొండల్లో కూడా ఆడుకుందాం, మొత్తం చూపిస్తాను. అండ్ కింద చూస్తే ఐస్ మొత్తం గట్టిపోయి ఉంది. చూడండి, ఐస్ మొత్తం గట్టిపోయి ఉంది, మొత్తం మంచుతో పేరకపోయి ఉంది. కొండల్లో చూసారా, మొత్తం మంచుతో పేరకపోయి ఉంది. మొత్తం తిప్పి చూపిస్తాను అన్నమాట మీకు. సో వీడియో స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో చూడండి. చూసేందుకు ముందు వీడియోకి ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొత్తం తిప్పి చూపిస్తా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. జారుతుంది. వామా, చూసారా, భలే ఉంది కదా. ఇక్కడ ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. పెద్ద ముసలోళ్ళని పెంచే ఓల్డ్ ఏజ్ హోమ్. చాలా బాగుంటుంది ప్లేస్. కొండల మధ్యలో ఈ రివర్ చుట్టూన అటువైపు ఇటువైపు చెట్లు మంచుతో ఉండి మొత్తము. అండ్ ఈ మధ్యలో ఈ గోపురాల మీద మంచు, ఎంత లైవ్లీగా ఉంది కదా ఈ ప్లేస్. ఇలాంటి ప్రదేశాల్లోకి వస్తే మనసుకు చాలా ఉత్సాహంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ డైలీ మనం వర్క్ బిజీలో టెన్షన్లో ఉంటాము. అట్లా టెన్షన్లో ఉండి బ్రతికే వాళ్ళు ఇలాంటి ప్లేసులకు వస్తే చాలా రిలాక్స్గా ఉంటుంది అండ్ చాలా లైవ్లీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా దిగాలండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మొత్తం ఫ్రీజ్ అయి ఉంది. పైన మాత్రమే కొంచెం మంచుగా అనిపిస్తుంది, కింద మొత్తం ఐస్ గడ్డగట్టి ఉంది. జారి పడ్డామంటే మెట్టు మీద పైనుంచి కింద జారిందంటే టపక్క నిరిగింది. ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ 2 సార్లు అయిందనమాట. నా లెఫ్ట్ సైడ్ పడి కాలికి దెబ్బ తగిలి మోకాలికి చాలా కష్టంగా తయారైపోయింది. సో అందుకని చాలా కేర్ఫుల్గా దిగాలండి మంచులో ఎప్పుడైనా సరే. సినిమాల్లో చూపించినట్టు సరదాగా ఉంటుందిలే కానీ బట్ పడితే మాత్రం నడ్డి ఇరిగింది కంపల్సరిగా. ముసలోళ్ళు ఉండే ప్లేస్ కాబట్టి ఇక్కడ బాంబులు కాకూడదని చెప్పారు. పాపం వాళ్ళు భయపడతారని గుండెపోటు వచ్చి పోతారు కూడా మన గాల్చే బాంబుల సౌండ్కి. అండ్ మోర్ ఓవర్ ఇది బోర్డర్ కాబట్టి అది కాల్చకూడదని చెప్పారు. సో మనం లొకేషన్ మారుస్తాం అనమాట. ఇప్పుడు లొకేషన్ మార్చి బాంబులు కలిసి ఎంజాయ్ చేద్దాం. రెండు నిమిషాల్లోనే చెవులు మొత్తం గడ్డగట్టిపోయినాయి. చెవులని గడ్డగట్టిపోయినాయి అనమాట. ఇలాంటి ప్లేసుల్లో పాస్ పోయడం చాలా డేంజరు. జిప్ ఓపెన్ చేసి అలా పోజులోకి మొత్తం గడ్డగట్టిపోతాయి అనమాట.
సో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇట్లాంటి ప్లేసుల్లో. బయట గడ్డి కడితే పర్లేదు, లోపల కూడా గడ్డి కట్టిందంటే డాక్టర్ దగ్గరికి పోవాలి. పండగ అసలే డాక్టర్లు కూడా ఎవడు ఉండడు. ఫ్రెండ్స్, ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. జగదీక వీరుడు అతిలోక సుందరిలో చిరంజీవి వెళ్తాడు చూసా మంచులో, ఆ సీన్లే సూపర్ ఉంటాయి. అలా ఈ సీన్ చాలా బాగుంది. అండ్ ఇల్లు చూడండి, అన్ని చెక్కతో చేసిన చిన్న చిన్న ఇల్లు, పక్క పల్లెటూరు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుందండి. అండ్ ఇక్కడ నుంచి మనం ఆ హిడెన్ ప్లేస్కి, డేంజరస్ ప్లేస్కి వెళ్ళడానికి 10 minutes టైం పడుతుంది. సో అక్కడికి వెళ్ళేసి అల్లాడించాలి ఈరోజు. చూసారా ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్నో చూడండి, ప్యూర్ స్నో మొత్తం. బాగా ప్యూర్ స్నో ఇదంతా. సో అల్లాడించాలి ఇప్పుడు ఈరోజు బాంబులన్నీ వేసి. మా వాడు ఈరోజు డిక్కీలో నిండా బాంబులు వేసుకొని వచ్చాడండి. ఈ బాంబులన్నీ తగిలేసి చైనాలు నేను వెళ్ళించాలి. నేను ఇలా బాంబులతో ఆడుకొని చిన్నప్పుడు చాలా కాలం అవుతుంది. ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడు వాడలేదు. అండ్ నేను ఉండేది సిటీలో కాబట్టి అసలు ఆ సౌండ్ చూడండి, సూపర్ ఉంది కదా అసలు ఆ సౌండ్. అబ్బా ఎంత ఆహ్లాదంగా ఉందంటే మనసుకి, అంత ఆహ్లాదకరంగా ఉంది నిజంగా. చూడండి స్వామి, ఓ అమ్మ స్వామి, చూడండి ఎంత గట్టిగా వేలిందో. నీళ్ళు వచ్చి మొహాన్ని పడ్డాయి, చెవులు గుయ్యి అంటున్నాయి. లైటర్లన్నీ గడ్డగట్టి ఫ్రీజ్ అయిపోయినాయి. అండ్ వేరే దారి లేక మా వాడు సిగరెట్ ఆఫర్ చేశాడు. ఈ సిగరెట్తో ముట్టించుకొని వేయాలన్నమాట. అదేదో ర్యాంబో సినిమాల్లో వేస్తారు చూసారు, బాంబులాడు, ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగర్ వాళ్ళందరూ అలా ఉంటారనమాట ఈ సీన్. నాకు అసలు ఇలా చేయడం అసలు నేను లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా బాంబులు వేస్తానని. నాకేనా ఈ వీడియో చూస్తుంటే నా మీద నాకే విచిత్రంగా ఉంది, నేనేనా ఇవన్నీ చేసిందని. ఆ స్మోక్ ముక్కులకి, బాంబుని సిగరెట్ కాల్చి ముట్టిస్తాయి చూడండి, ముక్కులకి వెళ్తే ఆ స్మోక్ తట్టుకోలేకపోతున్నాను. వీళ్ళందరూ సిగరెట్లు ఎట్లా తాగుతారో. రెడీ, చెయ్యి చెయ్యి బాలయ్య, చెయ్యి చెయ్యి చెయ్యి. సామే నీళ్ళు వచ్చి కెమెరా మీద మొత్తం పడుతున్నాయి. భలే వెళ్ళింది కదా. ఇది ఇక్కడ వేద్దాం అనమాట. ఇక్కడ వేస్తే ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. చూసారా మొత్తం పగిలిపోయింది, ఐస్ స్నో రాళ్ళు మొత్తం లేదు. ఎంజాయ్మెంట్ అమ్మా. యాక్చువల్గా అది అయిపోయింది అనమాట. అది ఏంటిది, అది లైటర్ పాడైపోయింది, మంచులో పడి ఎలగట్లేదు. అందుకని సిగరెట్తో కాలుస్తున్నాము. చూడండి ఇంకా కుప్పలు కుప్పలు ఉన్నాయి బాంబులు. అసలు ఆ సౌండ్ అమ్మ అల్లాడిపోతుంది ఈ బాంబులు. ఇది అంతగా పేర్లేదు ఫ్రెండ్స్, అది వచ్చి నా మొహాన్ని పడుతుంది. ఇది ఇక్కడే పడిపోయింది బాంబు. అసలు ఇది మామూలుగా వేయలేదు ఫ్రెండ్స్, సూపర్గా వేలిపోయింది. గోవులు గుయ్యి అంటే మామూలుగా లేదు ఆనందం.
చెప్పండి ఫ్రెండ్స్, ఎట్టుంది బాంబులు పేలుస్తుంటే మంచులో? చూడండి కొండ బండరాయి ఆల్రెడీ బాంబులు వేసి చేసి పగిలిపోయింది మొత్తం. వచ్చినప్పుడు ఎట్టుంది చూడండి ఈ ప్లేస్, ఇప్పుడు ఈ ప్లేస్ ఎట్లయింది చూడండి, మొత్తం పగిలిపోయింది బీభత్సంగా. అండ్ ఇంకా మన దగ్గర ఒక 10-15 బాంబులు ఉన్నాయి. ఇవి కూడా వేసి అల్లాడిద్దాం. యాక్షన్ కెమెరాతో షూట్ చేసి మీకు యాక్షన్ చూపిస్తా. అట్టుంటుంది మనతో పెట్టుకుంటే అట్టుంటుంది అనమాట. సో మస్తుగా ఎంజాయ్ చేసాం. చూసారా ఈ బాంబులు నీళ్ళలో కూడా పేలుతున్నాయండి, అదే విచిత్రంగా. అసలు వచ్చినప్పుడు మొత్తం ఉన్నాయి, మంచు మొత్తం మురికి మురికి అయిపోయింది మన బాంబులతో. ఇంకోటి అండ్ ఒకటి ఇక్కడ పెట్టి దీన్ని షూట్ చేద్దాం. ఒకటి ఇందులో వేస్తాను బాంబు. అసలు ఇది పర్ఫెక్ట్ అనమాట, మామూలు వేయలేదు ఇది. ఇంకోటి అసలు అమ్మ స్వామి మామూలు వేలట్లేదు ఈ బాంబులు, నాకు భలే నచ్చింది. సూపర్ ఉంది కదా బాంబులు కలిస్తే. సో అది ఫ్రెండ్స్, ఈరోజు మనం బాంబులతో ఇలా అల్లాడిచ్చాము. సో చెవులు గుయ్యి అంటున్నాయి, నాకేం సౌండ్ వినిపించట్లేదు, మీకు చెప్పడానికి నాకు నోరు రావట్లేదు, నాలుక ముద్దుబారిపోయిందనమాట బాంబులు కాల్చి. అండ్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు ఈ చైనా అల్లుడు. స్టే ట్యూన్ టు చైనా అల్లుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇక్కడ నుంచి బాంబులు వేస్తుంటే మనం అటువైపు నార్త్ కొరియా దద్దరిల్లాలన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇది మనతో పెట్టుకుంటే చైనా వాళ్ళతో పెట్టుకులా ఉంటుంది. నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను, బై బై, సైన్ ఆఫ్. చైనా అల్లుడు. Dancing the wind, song on my skin. I count like shooting star, you can never resist. Rapping, remember just my basement. Yeah. In my players in the ceiling could be a limit. I'm coming to you where upside down. To the me, and we can't stay but